హాయ్ అండి, నేను మీ డాక్టర్ సతీష్ మర్రివాడ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మిత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ. అల్ట్రాసోనోగ్రఫీ ఎగ్జామినేషన్ అంటే ఫుల్ బ్లాడర్ తో అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకుని దానిలో మనకి యూరిన్ ఎంత ఉండిపోయింది, ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ ఎంత ఉంది అనేది చూస్తాం. యూరిన్ వచ్చిన తర్వాత యూజువల్ గా ఎవరికైనా ఏంటంటే ఒక 5 నుంచి 10 ml మాత్రమే యూరిన్ ఉండిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అడ్డుపడితే ఏంటంటే మనకి ఎక్కువ యూరిన్ ఉండిపోతుందా, అంతకు మించి అంటే 50 ml, 60 ml, 100 ml, 200 ml అలా ఉండిపోతుందా లేదా అనేది చూసుకోవడం ఒక రకం. రెండోది, ఇలాగ యూరిన్ ఉండిపోవడం మూలంగా కిడ్నీల మీద ఏమైనా ఒత్తిడి ఉండి కిడ్నీల వాపులు వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడం ఇంకొకటి. సో దాని తర్వాత మనం చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటంటే యూరిన్ టెస్ట్ అనేది చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ లో ఏమన్నా ఆర్బీసీ పోతున్నాయా, లేకపోతే బ్యాక్టీరియా పోతున్నాయా, ఏం పోతున్నాయా అనేది చూసుకోవడం. దాని తర్వాత సీరం పిఎస్సి అంటాం. సీరం పిఎస్సి ఏంటంటే సీరం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనమాట. అంటే కొంతమందిలో ఈ గ్లాండ్ సైజు పెరగడం మూలంగా కొంతమందికి క్యాన్సర్ లక్షణాలు కూడా వచ్చి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ సీరం పిఎస్సి అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది నార్మల్ గా 4 నానోగ్రామ్స్ అలా ఉంటుంది అనమాట. సో ఇది ఏమన్నా పెరిగిందా లేదా అని చూసుకోవడం. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు సింపుల్ గా. సో మనం మోషన్ వెళ్ళే దారిలోంచి ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ని మనం పాల్పేట్ చేస్తాం అనమాట. అది పాల్పేట్ చేసినప్పుడు అది ఎలా ఉంది, బాగా సైజ్ పెరిగిందా, అలా కాకుండా హార్డ్ గా అయిపోయి నాడ్యూల్స్ లాగా వచ్చి ఏమన్నా ఉందా, పెయిన్ వస్తుందా, ఏం జరుగుతుంది. సో అలాంటివన్నీ కూడా మనం డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ లో చూసుకుంటాం. ఇంకొంతమందికి ఈ తరచుగా యూరిన్ లో బ్లడ్ పడిపోవడం, బాగా ఇబ్బందిగా యూరిన్ రావడం ఇలా ఉన్న వాళ్ళకి సీరం పిఎస్సి చేసినప్పుడు అది పెరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే బోన్ స్కాన్ అని, ఎంఆర్ఐ స్కాన్ అని చేస్తాం.